పోయిన వారం శాన్ ఆంటోనియో అనే ఒక సిటీకి వెళ్ళున్నాను. అది టెక్సస్లో ఉంది, సదర్న్ పార్ట్ ఆఫ్ టెక్సస్. ఆల్మోస్ట్ 6 to 7 hours అవే ఫ్రమ్ డాలస్. ఆస్టిన్ నుంచి 1 hour డిస్టెన్స్లో ఉంది. అక్కడ నా ఫ్రెండ్ ఒకడు సజెస్ట్ చేశాడు, ఒక మంచి కాఫీ షాప్ ఉంది, పోయి చూసి ట్రై చేయన్నాడు. సో ఇది లకాంట్రా అనే ఏరియాలో ఉంది. లకాంట్రా అనేది ఒక మంచి బిజినెస్ ఏరియా, చాలా రెస్టారెంట్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పబ్స్ అవన్నీ ఉంటాయి అక్కడ. ఇక్కడ క్యాఫినేటెడ్ క్రీప్స్ అండ్ కాఫీ అనేది రెస్టారెంట్ పేరు. అండ్ ఇదే ఎంట్రన్స్లో పోతా ఉన్నాను లోపలికి. సో ఇంటీరియర్ మాత్రం అదిరిపోయింది అని చెప్పాడు. మన లోపలికి పోయి చూద్దాం ఇంటీరియర్ ఎలాగుందా అని. జస్ట్ ఓపెన్ చేస్తున్నాను. వావ్, అసలు కలరే అదిరిపోయింది, వేరే లెవెల్ ఉంది కలరు. అండ్ యాక్చువల్లీ చిన్నది, చాలా చిన్నగా ఉంది కాఫీ షాప్. కాకపోతే ఇది చాలా ఫేమస్ ఇక్కడ, చాలామంది యాక్చువల్లీ సజెస్ట్ చేశారు. సో లాస్ట్లో నా ఫ్రెండ్ ఒకటి చెప్తే ఇంకా పోయి చూద్దామని వచ్చాను. చిన్నది కానీ షార్ట్ అండ్ స్వీట్. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్. వ్యూలో చాలా బ్యూటిఫుల్ ఉంది. చూసారా, మొత్తం ఆ కలరే వేరే లెవెల్ కలరు. ఇక్కడ పైన చూస్తే ఇది అంబానీ వాళ్ళ ఇంటి వెడ్డింగ్ లాగా ఉంది. అంబానీ వాళ్ళది మొన్న పెళ్ళి జరిగింది కదా, ఆ పెళ్ళిలో డెకరేషన్ ఇట్టే ఉండింది. అంటే కొంచెం, వీళ్ళు అంబానీ అని నేను చెప్పట్లేదు, సో కొంచెం అలాగుంది. ఆ ఫ్లవర్స్ అని నాకు చాలా నచ్చినాయి యాక్చువల్లీ. అన్ని రియల్ కాదు, ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే, బట్ చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే క్రీప్స్ అంటే మన ఊర్లో దోశలు అంటారు కదా, దోశ అనే వీళ్ళు క్రీప్స్ అంటారు. వీళ్ళు ఏదో స్పెషల్ పిండితో చేస్తారు క్రీప్స్. ఇది చూడండి, గోడ మొత్తం రోసెస్ ఫ్లవర్స్ అన్ని పెట్టి, అంటే రియల్గా అది డూప్లికేట్. అక్కడ వింగ్స్ పెట్టారు. జనాలు ఏం చేస్తారంటే అక్కడ మధ్యలో నిలబడి వాళ్ళకి రెక్కలు వచ్చినట్టు ఎఫెక్ట్ ఇచ్చుకుంటూ ఫోటోలు తీసుకుంటున్నారు. యాక్చువల్లీ చాలా ఫోటోలు చూసాను నేను ఆన్లైన్లో, చాలా బాగున్నాయి. మీ అమ్మాయి దగ్గర ఏమన్నా ఆర్డర్ చేద్దామని వచ్చాము మేము. సో మా వాళ్ళు ఆర్డర్ చేస్తున్నారు అమ్మాయి దగ్గర. అంటే మెనూ ఏదో వింతగా ఉంది, మనకి తెలియదు. వీళ్ళు ఏమేమో చెప్పి వింత వింత పేర్లు పెట్టి అమ్మి పడేస్తారు భయ్యా. చూద్దాం ఏమున్నాయో. హాట్ డ్రింక్స్, సేవరీ క్రీప్స్, ఇంకా కూల్ డ్రింక్స్ ఏమేమో ఉన్నాయి. ఇంకా వ్యాఫల్స్, అంటే మామూలు అన్నీ జంక్ ఫుడ్డే. జంక్ ఫుడ్ అంటే నేను చెప్పలేను, ఇంకా అది మంచిదా చెడ్డదా డిస్కషన్లోకి మనం పోవద్దు. మనం జస్ట్ అంబియన్స్ ఎంజాయ్ చేద్దాము. ఏమన్నా వచ్చినందుకు ఏమన్నా తినేసి వెళ్ళిపోదాము. చూడండి, ఇక్కడ చాక్లెట్ ముంచి పోస్తూ ఉంది. క్యాఫినేటెడ్ క్రీప్స్ అండ్ కాఫీ అంట. కాఫీ అంటే ఏముంది, మనకి తెలిసినంత బ్రూ కాఫీ. పాలు వేడి చేసుకొని కాఫీ పొడి వేసి గిర్రేస్తే కాఫీ అయిపోద్ది. వీళ్ళు ఇంకా కాఫీ అంటూ ఇంకేమేమో చేస్తారు. చూద్దాం, ఇంకా ఏమన్నా ఆర్డర్ చేద్దాం. మనం ఆర్డర్ చేసి తిన్నాం. చూడండి, ఈ సెటప్ అయితే నన్ను కొంచెం అట్రాక్ట్ చేసింది. ఇది మామూలుగా ఎక్కడ మనకు కనపడదు. ఇది కొంచెం అరబిక్ స్టైల్లో ఉంది. సరే, నేను కొంచెం రీల్స్ అవి చూస్తూ ఉంటే నాకు కనపడింది అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో కాఫీకి కావాల్సిన మ్యాటర్ అంతా వేసి, అదిగో కాఫీ పొడి వేస్తూ ఉంది దాంట్లో. దిస్ ఇస్ కాపర్ అనమాట. కాపర్లో వేసి ఆ ఇసుక బాగా వేడి ఉంటుంది. ఆ ఇసుకలో పెడితే ఆ ఇసుకలో ఉన్న వేడి వచ్చి ఆ కాఫీని బాయిల్ చేస్తుందో ఏదో వేడి చేస్తుందో, వాట్ ఎవర్ ఇట్ డస్. సో అదేదో వీళ్ళు పంచాయతీ ఏదో పెట్టున్నారు. ఆ అమ్మాయి కాఫీ పొడి వేసి కలపతా ఉంది. అంటే అది ఏ కాఫీ పొడో తెలియదు. ఇక్కడ కాస్కోలో రకరకాల కాఫీ పొడిలు దొరుకుతాయి. ఇంకా కలిపేస్తా ఉంది ఆ అమ్మాయి. ఇంకా కలిపేసి దాంట్లో పెడుతుంది అనుకుంటా. చూద్దాం.